హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మార్నింగ్ ఎగ్ దోశ, ఆనియన్ ఎగ్ దోశ వేస్తున్నా. చూడండి, బయట అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. పొద్దున్నే మీరు ఏం తిన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆనియన్ ఎగ్ దోశ నాకైతే తినాలనిపించింది. మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ఓకేనా? ఎట్లా ఉందో ఆనియన్ ఎగ్ దోశ కామెంట్ చేయండి. చూడండి, ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బయట అయితే చల్లగా ఉంది, ఎండ అయితే కొడతలేదు అసలు. ఏం తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు? మేమైతే ఇట్లా నచ్చింది, కొంచెం చల్లగా ఉంది కదా, ఏది నచ్చిందో అది తింటున్నాం. చేసుకొని అయితే కష్టమైనా తప్పక తింటున్నాం. ఇది ఈరోజు అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలని. బాగుందా? మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి. ఓకేనా? ఇంకా ఈరోజు అయితే ఇదే బ్రేక్ఫాస్ట్లకి ఇంకా ఎగ్ తీసుకున్నా, ఇంకా కూడా వేస్తాను. చిన్న పాపకైతే ఎగ్ కూడా రెడీ చేసిన. చల్లగా కాలేదు, చల్లగా అయిన తర్వాత తినిపించాలి. ఫస్ట్ అయితే ఎగ్ దోశ తిని నేను తిని తర్వాత పాపకు తినిపిస్తా. ఓకేనా? ఇది ఈరోజు అయితే చూసిరా బయట ఎట్లా ఉంది వాతావరణం. చూడండి, ఎండ అయితే అస్సలు లేదు. ఎగ్గు వేస్తున్నా. బయట అయితే అస్సలు వర్షం అయితే వస్తలేదు, కానీ వాతావరణం చల్లగా ఉంది. అందుకని ఈ విధంగా తినాలనిపించి చేస్తున్నా. లైక్ అయితే కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరికి అయితే పొద్దునే ఎగ్ రైస్ చేసిన, ఇంతకుముందే చేసిన. అయితే నైట్ అన్నం అయితే ఉన్నది, ఎగ్ రైస్ చేసి ఇచ్చిన తొందరగా కావాలంటే. ఓకేనా? ఇది పరిస్థితి ఈరోజు. ఇట్లా ఉంది, చల్లగా ఉంది. ప్లస్సి మా పిల్లలు, మా అమ్మాయి తాళం చూడండి. బ్లెస్సీ బ్లెస్సీ దా తిందిరా, వేసినారా? మిరపకాయలు అయితే ఎండ పోసినాం, ఎండ అయితే లేదు, మిరపొడి అయిపోయింది. మొత్తం ఇట్లా బయట అయితే వేసినాం. నిన్న కొంచెం ఎండ కొట్టుండే, అందుకనే ఎండకేసి ఈరోజైతే మళ్ళా బయట వేసినాం మిరపకాయలు. మిరపొడి లేదు. ఇది వాతావరణం అయితే కూల్గా ఉంది, వర్షం అయితే అస్సలు లేదు. ఎగ్గేయాలా? వేస్తా. దోశ అయితే రెడీ అయిపోయింది. అమ్మ తిందిరా, వేస్తా. అమ్మమ్మకి వేస్తున్నా, నీకు వేస్తా. తింటావా? అయితే నీకు అమ్మమ్మకి వేస్తా. నువ్వు తినైతే ఫస్ట్, అమ్మమ్మకి వేస్తా. ఎగ్ దోశ. దోశ తిను, బాగుంటుంది. మళ్ళీ ఏం తింటావు? ఆమ్లెట్ వేయాలా నీకు? వేస్తలే, వేస్తాపో. నువ్వు అడుగు కూర్చోపో, వేస్తాపో. దోశ తినవా? ఎగ్ దోశ తినవు? బాగుంటుంది, తినరా. ఇందులో ఆమ్లెట్ వేసేయాలా? సరే పో, వేసిస్తాపో. నేను దోశ వేసి ఆమ్లెట్ వేసిస్తాపో. సరేనా? జాన్కి అయితే ఎగ్ దోశ వద్దంట, దోశ కావాలంట. ప్లేన్ దోశ అయితే తింటాడు, కానీ ఎగ్ వేసి తింటలేడు. ఆమ్లెట్ వేయంటుండు. ఇంకా మీరైతే ఏం తిన్నారు?
వీడియోస్ చూడండి, దేవి యూట్యూబ్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంట వీడియోస్ ఇలా పెడతా. ఎగ్ అయితే వేస్తా ఇప్పుడు. చూడండి, ఇట్లా ఎగ్ వేసుకొని మంచిగా ఇదంతా అనుకొని, బయట అయితే ఎంత ఎగ్ దోశ మనం తినాలనుకుంటే 50 రూపీస్ 45 రూపీస్ ఉంటుంది. మంచిగా ఇంట్లోనే ఇట్లా వేసుకుంటే టేస్టీగా సింపుల్గా ఎన్నంటే అని తినేయచ్చు. బయట అయితే ఒకటే తినాలి లేదా 2 తినాలి. ఇట్లా మనం బయట వేసుకుంటే ఎన్నైనా తినొచ్చు. మొత్తం ఇట్లా అనుకున్న తర్వాత కారం పొడి వేసుకుందాం. కారం అయితే ఎక్కువనే వేస్తున్నా. ఇంకా చట్నీలో చట్నీనంగా ఏం చేయలేదు, ఓన్లీ కారం పొడి ఎగ్ వేసి చేసుకొని తినడమే. అమ్మకు, నాకు, జాన్కి. లెక్క అయితే లేదు, లెక్క హాస్టల్లో ఉంది, అస్సలు వస్తూనే లేదు. మంచిగా ఉంది హాస్టల్లో. ఇగో ఆనియన్స్ అయితే ఇస్తున్నా. వేసిన తర్వాత అగో మళ్ళీ ఎగ్ దోశ అని వస్తుంది చూడు జాను. ఎగ్ దోశ నీకు లేదు. ఆనియన్స్ వేసిన కదా, ఇప్పుడైతే ఆయిల్ వేస్తా. వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాన్ని తిప్పేనికి రాదు కదా, అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం. వేస్తున్నా నీకు వేసిస్తా ఎగ్ దోశ. వాడు మళ్ళీ ఎగ్ రైస్ ఆడబెట్టి ఎగ్ దోశకు వచ్చింది చూడండి. ఆయిల్ చాలు అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజులు ఆ ఎగ్ దోశ తినక. చూడండి ఎంత బాగుందో చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఇట్లా. అందరు తింటుంటారులే కానీ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసిన ఎగ్ దోశ తినండి. నేనైతే తింటున్నా. సూపర్ ఉంది. అంటే ఫస్ట్ టేస్ట్ దోశకు మాత్రం నేను ఉప్పు వేయలేదు, కొంచెం. దీంట్లో అయితే ఉప్పు వేస్తా. ఉప్పు వేయలేదు కదా, అలా కొంచెం చప్పగా ఉంది. అయితే లైట్గా ఉప్పు వేసుకుంటా. తీసుకుందామా? ఇక ఉప్పు లైట్గా వేస్తా. చేపలు వచ్చినాయంట బయట, చూద్దాం మరి. తీసుకోవాలి, ఫ్రై చేసి పెట్టాలి. అమ్మ తీసుకుందామే, ఫ్రై మంచుకుంటుంది. ఫ్రై మంచుకుంటుంది, తీసుకుందాం. రెడీ అయిపోతుంది. నాకైతే మనసు ఆగక నేను తింటూనే ఉన్నా. ఇగో మా జాన్ పెడతా. ఇగో నాన్న చూడు ఎట్లా ఉంది చెప్పు, టేస్ట్ చూసి చెప్పు. సూపర్ టేస్ట్. ఆమ్లెట్ వేసిన నీకు. ఇంకా నేను తింటున్నా. వస్తున్నా ఆగు. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, బయట అయితే చేపలు వచ్చినాయంట, చూస్తాం. అదే తింటావా నాన్న? ఇంకా జాను ఆమ్లెట్ తింటావా? ఇంకా వేసిన చూడు ఆమ్లెట్. ఇగో ఇదే ఆమ్లెట్. బాగుందా చూడు. వావ్, జాన్ అయితే ఇంకా వదలడు. ఎక్కడవా? చేపలు పోయిండు పోయిండు పిలుస్తుంటే. తిందిరా మరి. ఇంకా చేపలు పోయినాయి కదా. చేపలు పోయినా బయటకు ఎవరికి పోయిండు. బాగుందా ఎగ్ దోశ? కొంచెం మసాలా కూడా వేస్తాడు, ధనియాల పొడి వేస్తే బాగుంటుంది. ఇంకా అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మసాలా వేయాలని. ఇంకా టేస్ట్ బాగుంటుంది. లైట్గా వేసుకుందాం మసాలా.
హోటల్లో ఇట్లా వేస్తారు మసాలా, ఎగ్, ఆనియన్, స్పెషల్ దోశలు అని వేస్తారు కదా, ఇదే మసాలా గది. ఇంతకంటే స్పెషల్ ఏమి ఉండదు కదా. రెడీ అయిపోయింది. అయితే అమ్మకి వేస్తా. జాను అమ్మకి ఇస్తావా ఇది? అయిపో అమ్మమ్మకి ఇప్పు. తినమ్మా పిల్ల కిందికి దింపు. వేస్తా. ఇగో ఈయనకి వేసిన ఈడ ప్లేట్ల నటు నువ్వు ఇది తిందిరా. మంచిగా ఉంది. ఎగ్ దోశ తినిపో పో. ఇగో ఈ లోపల ఉంటుంది ఆమ్లెట్. ఇగో వేసిన దీని మీద ఎగ్ వేసిన, నువ్వు తినిపో. ఇంకోటి వేస్తా ఎగ్ దోశ. జాను ఎగ్ దోశ తిని కొంచెం తిన్నాడు కదా, ఇంకా నచ్చింది అన్నట్టు. ఆ దోశలు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడైతే ఎగ్ కొట్టేసుకుంటా. ఎగ్ అయితే కొట్టుకున్నా అంతే. ఈ దోశ అయితే నాకు ఒకటి అమ్మకి వేసిన, ఒకటి జాన్ తింటుండు. ఇదైతే నేను తింటా, సరిపోతుంది ఒకటి. అంటే ఉట్టేప్పుడైతే ఒకటి ఏం తినలే, 2-3 తింటా. ఇప్పుడు ఎగ్ దోశ కాబట్టి ఒకటి తిందాం అంతే. కారం పొడి వేసుకుంటా. ఎంత కారం ఎక్కువ వేస్తున్నా, కొంచెం లైట్గా ఉప్పు. వస్తున్నా ఆగు. ఉప్పేస్తా. లైట్గా ఉప్పేసిన. ఆనియన్స్ అయితే అయిపోయినాయి. ఆ దోశలు వేస్తే కొన్ని వేసుకుంటా కట్ చేసి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి వేస్తున్నా లైట్గా, ఎక్కువ వద్దు నాకు. ఇప్పుడు ఆయిల్ వేస్తా. ఫైనల్గా ఆయిల్ వేస్తే రుచికరమైన దోశ. ఓకేనా, చూడండి. అంతే, మా వాళ్ళు అయితే తింటారు. చూపిస్తా. ఏందే నేనైతే జాన్ దగ్గర తీసుకొని తింటున్నా. చూడండి ఎంత బాగుంది. నోరు ఊరుతుంది, అసలు ఆకలి వేస్తుంది. సూపర్ ఉంది. మసాలా వేసినా, మసాలా దోశ బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్నాయి, బయట నుంచి ఏం కొనాల్సిన అవసరం లేదు. మసాలా ఎక్కువ దోశ సూపర్. అంతా నాకు ఆకలి అవుతుంది, తింటాగా. వీడియో బాయ్. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవి యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి. నా దోశలు చూసి కామెంట్స్ పెట్టండి. ఓకేనా, బాయ్.